మన బంధువుల గురించి కానీ మన చుట్టూ ఉన్న వాళ్ళ గురించి కూడా ఎప్పుడు పిల్లలకి నెగిటివ్గా చెప్పకూడదు. కొంతమంది మన చుట్టూ ఉన్న వాళ్ళ గురించి పిల్లలకి నెగిటివ్ ప్రభావం ఉండేలా చెప్తారు. దీనివల్ల ఏమవుతుంది అంటే పిల్లలు పెరిగి పెద్దయినా కూడా ఆ ప్రభావం వాళ్ళ మనసులో నుంచి పోదు. అవతల వాళ్ళ గురించి మనం మంచి చెప్తే మంచి, అలాగే చెడు చెప్తే చెడు, వాళ్ళకి ఆ భావన పర్మనెంట్గా ఉండిపోతుంది. పిల్లల సైకాలజీ విషయం పక్కన పెట్టేస్తే వాళ్ళు పెరిగి పెద్దయ్యే కొద్దీ వాళ్ళ యాటిట్యూడ్ క్యారెక్టర్ రెండు మారిపోతాయి. బంధువులు రాగానే లేచి వెళ్ళిపోతూ ఉంటారు. వాళ్ళని సొంత వాళ్ళలాగా ఫీల్ అవ్వలేరు. వాళ్ళు ఏమైనా మన మంచి కోసం చెప్పినా వినడానికి ఇష్టపడరు. అండ్ వాళ్ళు ఇచ్చినవి ఏవి కూడా తీసుకోవడానికి అస్సలు ఇష్టపడరు. పిల్లలకి ఎప్పుడైనా ఏదైనా చెప్పాల్సి వచ్చినప్పుడు అది టైం చూసుకొని సరైన టైంలో ఎలాంటి నెగిటివ్ స్టేట్మెంట్స్ చేయకుండా చెప్పడం అనేది చాలా ముఖ్యం. అలాగే పిల్లలు ఎదుటి వాళ్ళ చేతిలో మోసపోకుండా ఉండడం గురించి కూడా పిల్లలకి చెప్పాలి. ప్రెసెంట్ డేస్లో మార్కెట్లో కన్జ్యూమరల్ బిహేవియర్ ఎక్కువైపోయింది. మన దగ్గర ఏదైనా వస్తువు కొనడానికి వచ్చిన వాడు ఎలా ట్రాప్లో పడతాడు అనే ట్రిక్స్ చాలా బాగా నేర్చుకుంటున్నారు అందరూ. అందుకే మోసాలు ఎక్కువైపోతున్నాయి. ఒక చిన్న స్టోరీ రూపంలో ఇలాంటి బిహేవియర్ గురించి మనం ఇప్పుడు చెప్పుకుందాం. ఒక హై స్కూల్ పిల్లాడు స్కూల్ నుండి ఇంటికి వస్తుండగా ఒక బుక్స్ అమ్మే అతను కనిపిస్తాడు. అతని దగ్గర ఏమేం బుక్స్ ఉన్నాయని చూడడానికి వెళ్తాడు ఈ అబ్బాయి. అందులో ఒక బుక్ ఆ పిల్లాడికి బాగా నచ్చుతుంది. ఇది ఎంత అని అడుగుతాడు. ఆ బుక్స్ అమ్మే అతను ఈ బుక్ 500 రూపీస్, కానీ నేను నీకు కాబట్టి 400కే ఇస్తాను అంటాడు. కానీ ఈ బుక్ చదవడానికి ధైర్యం కావాలి, నీకంత ధైర్యం ఉన్నట్టు నాకు కనపడడం లేదు అని రెచ్చగొడతాడు ఆ అబ్బాయిని. ఆ అబ్బాయి మొండిగా ఆ బుక్ కావాలి అని అడుగుతాడు. ధైర్యం ఉందా డబ్బు ఉందా అని రెచ్చగొడతాడు ఆ బుక్స్ అమ్మే అతను. ఈ పిల్లాడు పంతానికి పోయి ఆ బుక్ కొనుక్కుంటాడు. కానీ అతను ఆ బుక్ ఇచ్చేటప్పుడు లాస్ట్ పేజ్ మాత్రం చదవద్దు, అలా అని మాట ఇస్తేనే నేను నీకు ఈ బుక్ ఇస్తాను అని చెప్పడంతో ఆ పిల్లాడు సరే అని దానికి ఒప్పుకొని ఆ బుక్ని తీసుకొని ఇంటికి వస్తాడు. ఇంటికి వచ్చినా సరే అతను చెప్పిన ఆ మాటల్లోనే ఇంకా అవి గుర్తొస్తూనే ఉన్నాయి. మాట ఇచ్చినందుకు చివరి పేజీ చదవకుండా బుక్ మొత్తం చదివేశాడు. అలాగే ఒక వారం రోజులు ఆ చివరి పేజీ ఓపెన్ చేయకుండా ఉన్నాడు. కానీ ఒకరోజు కుతూహలం ఆపుకోలేక చివరి పేజీకి వెళ్ళి చూసేసరికి ఏముంది, ఈ బుక్ ధర 30 రూపాయలు మాత్రమే అని రాసింది. తను అది చదివి షాక్ అయిపోయాడు. 30 రూపాయల బుక్ కోసం నేను 370 రూపాయలు ఎక్కువ ఖర్చు పెట్టాను, నేను ఎలా ఇలా మోసపోయాను అని చెప్పి తను చాలా బాధపడ్డాడు. ఇక్కడ ఏం జరిగిందంటే ఆ బుక్ అమ్మే అతను పిల్లాడిలో ఒక ఎక్సైట్మెంట్ని పెంచాడు. ఆ పిల్లాడు అతను ట్రాప్లో పడ్డాడు. అంటే ఒక విధంగా బుక్స్ అమ్మే అతను పిల్లాడిని మోసం చేశాడు. అతను చెప్పిన ప్రతి మాట ఈ పిల్లాడు నమ్మి నీ దగ్గర డబ్బు లేదు ధైర్యం లేదు అని రెచ్చగొట్టేసరికి ఆ ట్రాప్లో పడ్డాడు. ఈ స్టోరీ పిల్లలకి చాలా విధాలుగా ఉపయోగపడుతుంది. పిల్లలు కాస్త పెద్ద అయ్యేసరికి ఫ్రెండ్స్ కూడా ఇలా కొన్ని విషయాల్లో వాళ్ళని రెచ్చగొడుతూ ఉంటారు. కాలేజ్ మానేద్దామనో, స్కూల్ మానేద్దామనో, లేక సినిమాలకి షికార్లకి వెళ్దామనో, లేదంటే మందు తాగలేదనో, ఇలా మాటలతో రెచ్చగొట్టినప్పుడు ఆ మాటలకి లొంగడం వలన పిల్లలకి చెడు అలవాట్లు పుట్టుకొస్తూ ఉంటాయి. అయితే పిల్లలు ఇలాంటప్పుడు తమను తాము నియంత్రించుకోవడం అలవాటు చేసుకోవడం వల్ల ఇలాంటి ప్రమాదాల నుండి తప్పించుకోవచ్చు. మార్కెట్లో కూడా బరువు పెరగాలనుకుంటున్నారా, అయితే మా ప్రోడక్ట్ కొనండి, బరువు తగ్గాలి అనుకుంటే మా దగ్గరికి రండి అంటూ మనకి లేని దాన్ని గుర్తించి అది వాళ్ళు ఇస్తున్నట్టుగా మనకి భ్రమను కల్పిస్తూ ఉంటారు. ఇంకా చుట్టాల సంగతికి వస్తే వాళ్ళకి ఎప్పుడు కూడా మన ఇంట్లో ఏం జరుగుతుందో అనే విషయాల గురించి తెలుసుకోవాలి అని ఆసక్తి ఎక్కువగా ఉంటుంది. అవన్నీ తెలుసుకోవడానికి వాళ్ళు పిల్లల్ని ఒక ఆయుధంగా చేసుకుంటారు. ఇవన్నీ తెలియాలి, పిల్లలు ఇంట్లో విషయాలన్నీ వాళ్ళు తీసుకెళ్ళి చెప్తారు. బయట ప్రపంచంలో ఇలాంటి మనుషులు ఇలాంటి ప్రవర్తనలు ఉంటాయి అన్న విషయం పిల్లలకి ఎప్పటికప్పుడు మనమే అర్థమయ్యేలాగా చెప్పుకోవాలి. ఇలా రెచ్చగొట్టే విషయాన్ని మనం నెగిటివ్గా కాకుండా పాజిటివ్గా కూడా ఉపయోగించవచ్చు. నువ్వు ఫస్ట్ ర్యాంక్ తెచ్చుకోలేవనో, ఈ విషయం నీకు తెలియదనో, ఇలా వాళ్ళని ఛాలెంజ్ చేసినప్పుడు వాళ్ళ విషయాన్ని చాలా ప్రెస్టీజియస్గా తీసుకుంటూ ఉంటారు. కానీ కొన్నిసార్లు ఇలా చెప్పేటప్పుడు అది నెగిటివ్గా పోర్ట్రే అవ్వకుండా మనమే చూసుకోవాలి. సో పిల్లలకి ఏ విషయమైనా చాలా సున్నితంగా అర్థమయ్యే విధంగా చెప్పాలి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ స్టే కనెక్టెడ్.